జనరల్గా రాజకీయ అవినీతి మీద సినిమా అంటే రకరకాల సందర్భాలు వస్తాయి. స్కామ్లు, పొలిటికల్ స్కామ్లు వస్తాయి. పొలిటికల్ స్కాములు ఈ టైంలోనే ఎందుకు జరుగుతున్నాయి అంటే 90 నుంచి నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత రాజకీయం వ్యాపారంగా మారిపోయినటువంటి ఒక సందర్భంలో ఉన్నాం మనం. ఈ సందర్భంలోనే ఇప్పుడు ధనవంతులైన ముఖ్యమంత్రులు ఎవరు అని జాబితా తీస్తే ఈ లిబరలైజేషన్ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రులే ముందు చేయలేరు ఎవరైనా కానీ. కాబట్టి రాజకీయ వ్యాపారం జరుగుతున్నటువంటి సందర్భంలో రాజకీయ అవినీతి ఏ లెవెల్కి వెళ్ళింది, అలాగే మీకు ఇది మాకది అన్న పద్ధతిలో ఎలా డబ్బులు చేతులు మారుతున్నాయి, ప్రజలు ఎలా సఫర్ అవుతున్నారు, ప్రజా జీవితాలు ఎలా నాశనం అయిపోతున్నాయి, ఆ నాశనం అవుతున్నటువంటి జీవితాలను ఒక బ్యూరోక్రాట్ పట్టించుకుంటే అలా ఉంటుంది. ఇదే కథ. ఈ కథలో అనేక విషయాలు దొరుకుతాయి, అనేక మంది రెఫరెన్సులు దొరుకుతాయి. పవన్ కళ్యాణ్ కూడా కనిపించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటల తాలూకా రిఫ్లెక్షన్ ఉండొచ్చు దీనిలో. అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి పనుల తాలూకా ప్రభావం కూడా కనిపించవచ్చు. అంటే అలా అనిపిస్తుంది మనకి. ఆ పోలికలు కనిపిస్తాయి అంతవరకే, అంతే తప్ప యాజ్ ఇట్ ఈజ్గా దీన్నే తీసుకుని వాళ్ళు ఏదో స్క్రిప్ట్ డిజైన్ చేశారు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇది చాలా ముందే మొదలైంది. ఎన్నికల కంటే ఎప్పుడో మొదలై మధ్యలో అనుకోకుండా భారతీయుడి వలన ఇది డీవియేట్ అయింది.